సరే సార్ స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో బాక్సర్ యుద్ధం జరిగిన తిరుగుతెన్నుల గురించి తెలుసుకున్నాం. అందులో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. పోటీ పరీక్ష దృష్టిలో బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఆ కూటమిలో నాయకులు ఎవరు అన్నది మనకు ఒకసారి చూడాలి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ప్రశ్నలు డైరెక్ట్గా రావు. ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఈ క్రింది వాటిలో తప్పేది, ఈ క్రింది వాటిలో ఒప్పేది, పై వాటిలో నిజమేది అనే ప్రశ్నలు అడుగుతారు. కానీ డైరెక్ట్గా ప్రశ్నలు అడిగే రోజులు వెళ్ళిపోయినాయి. కాబట్టి మనం ఓవరాల్ కాన్సెప్ట్ని చూడాలండి. అందులో దానికి కంటిన్యూషన్ కానీ బాక్సర్ యుద్ధం కంటిన్యూషన్ కానీ ఇప్పుడు తదుపరి టాపిక్ అండి. బాక్సర్ యుద్ధంలో ఓడిపోయిన భారతీయ కూటమి నాయకులు ఎవరెవరు ఎక్కడ చేసినట్టయితే షుజా ఉద్దౌలా అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత రోహిల్ ఖండ్ అనే ప్రాంతంలో పారిపోయి తలదాచుకున్నాడు. ఎంత అవమానం ఒకసారి చూడండి. పారిపోయి బ్రిటిష్ వాళ్ళకి భయపడి పారిపోయి తలదాచుకున్నాడు. అలాగే మొఘల్ చక్రవర్తి షా ఆలం రెండవ వ్యక్తి బ్రిటిష్ అధికారులతో సంధి చేసుకున్నాడు. దీని తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త నిర్ణయం, మన దేశం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకు దాహోసం అయిపోయిందండి. దాని పేరే ఏంటంటే అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగింది, ఎవరెవరు, ఏంటి, ఆ సంధి యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే 1765 ఇయర్ ఇంపార్టెంట్, మంత్ ఆగస్ట్ నెల కూడా ఇంపార్టెంట్. 1765 మంత్ ఆగస్ట్లో అలహాబాద్ సంధి జరిగింది. ఈ సంధి జరిగే సమయానికి బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్, బాగా గుర్తుపెట్టుకోవాలి, రాబర్ట్ క్లైవ్, ఈయన ఆధ్వర్యంలోనే 1765 అలహాబాద్ సంధి జరిగింది. దీన్ని ద్వంద్వ ప్రభుత్వము అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ద్వంద్వ ప్రభుత్వం అని అంటారు. ఏంటి సార్ ఈ ద్వంద్వ ప్రభుత్వం అంటే, బాక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో బాగా స్థిరపడిపోయారు. ఈ కాన్సెప్ట్ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ద్వంద్వ ప్రభుత్వం ఏం జరిగిందంటే దివానీ హక్కులు, నిజామత్ హక్కులు. ద్వంద్వ అంటే రెండు ప్రభుత్వాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దివానీ హక్కులు నెంబర్ 1, దివానీ హక్కులు అంటే ఏమో చెప్తాం. నెంబర్ 2 నిజామత్ హక్కులు. సో వెరీ ఇంపార్టెంట్. దివానీ హక్కులు అంటే ఈ ద్వంద్వ ప్రభుత్వం ఏ ప్రాంతంలో అమలు చేసిందో ఆ ప్రాంతంలో ఆర్థిక వసూళ్లు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్, ఇది ఎవరికి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. లాజిక్ ఎంత బాగుందో చూడండి, బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. అలాగే నిజామత్ హక్కులు లేదా నిజామత్ పవర్స్ ఎవరికి ఇచ్చారంటే భారతీయులకు ఇచ్చారు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే భారతదేశంలో ఈ ప్రాంతంలో పాలకులుగా అంటే రక్షణ పాలకులుగా వీళ్ళు తన వృత్తిని చాలా ఇష్టపడుతున్నారు. చూడండి, ఎంత డబ్బేమో బ్రిటిష్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు ట్యాక్స్. భారతదేశం రక్షించే అధికారులేమో మనకు రక్షణ పాలకులుగా ఉంటారు. ఇలా మనకు తెలియకుండానే మన దేశం బ్రిటిష్ వాళ్ళ చేతులు చిన్నగా వెళ్ళిపోయింది. మరి ఈ దివానీ హక్కులు ఎవరెవరు ఎక్కడ నిర్మించారు ఏంటి అని ఒకసారి చూస్తేనండి, ఈ ద్వంద్వ ప్రభుత్వం అలహాబాద్ సంధి ప్రకారం 3 ప్రాంతాల మీద బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఏంటంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా. ఈ 3 ప్రాంతాలు మొన్న జరిగిన ఏపీఎస్సీ డిఎల్ ఎగ్జామ్లో అడిగిన బిట్ అనేది డిఎల్ అడిగిన అలహాబాద్ సంధి ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రాంతంలో పన్ను వసూలు చేశారు అని అడిగిన పెట్టండి.
బెంగాల్, బీహార్, ఒడిస్సా అనే 3 ప్రాంతాల్లో పన్నును వసూలు చేసే అధికారం తీసుకురావడం జరిగింది. ఈ విధంగా భారతదేశం ఒకసారిగా చిన్నగా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి బెంగాల్ ప్రాంతం వెళ్ళిపోయింది. దీంతో బాగా స్థిరపడ్డారు. దీని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇక ఏది తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే మన వీక్నెస్లు వాళ్ళకు బాగా దొరికింది కాబట్టి తర్వాత ఏం చూసుకోకుండా చిన్నగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకొని వెళ్ళిపోవడం జరిగింది. అలా ఈ 1765లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం, బాగా గుర్తుపెట్టుకోవాలండి వీళ్ళు, 1765లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం 1772లో రద్దు చేయబడింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరంలో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయబడడం అనేక పోటీ పరీక్షలు అడిగారు వీళ్ళు. ఈయన అడిగారు, ఏ సంవత్సరంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని భారతదేశంలో రద్దు చేశారు అని అడిగారు. 1772లో అడిగారు. ఏ చట్టం ప్రకారం అంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. అంటే ఏమేమి చట్టాలు కొన్ని ఉన్నాయండి. 1773 రెగ్యులేటింగ్, 1784 ఫిట్స్ ఇండియా, 1713, 1833, 1853 ఇలా ఉన్నాయి 1947 దాకా. అవి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా భారతదేశంలో రద్దు చేయబడిందండి ప్రభుత్వం. దీని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చిన్నగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వెళ్ళడం జరిగింది. ఇది ఈ బాక్సర్ యుద్ధం యొక్క ఫలితాలు, దాని నిర్ణయం, దాని విధానాలు. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీరు ముందుకు వస్తా. నెక్స్ట్ క్లాస్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.